హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ మట్టి మీద కూలి ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త సహా 2 పిల్లలు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిన్నవంగలి గ్రామంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిపై హఠాత్తుగా భారీ దూలం మరియు మదిగుబ్బలు పడడంతో శేఖర్ రెడ్డి, ఆయన భార్య దస్తగిరమ్మ, పిల్లలు పవిత్ర, గురులక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పైన మన్ను తెచ్చి పన్న ఎన్నికి పన్న కొంచెం జరుగున్న ఎన్నికి మట్టి వేస్తున్నారు అందరు పాప నీకు వచ్చా చూడు. పిల్ల శేఖర్ నీ శేఖ ముగ్గురు బిడ్డలే
నిన్న రాత్రి ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోని చాగలమరి మండలంలోని చిన్నవంగలి గ్రామంలో ఒక అపశృతి జరిగింది. ఆ అపశృతిలో ఇతను గురుశేఖర్ 42 years రెడ్డి బై క్యాస్ట్, అతని భార్య దస్తగిరమ్మ మరియు కూతురు పవిత్ర లక్ష్మి ఇంకొక పాప ప్రొద్దుటూరులో చదువుతుంది. వీళ్ళందరూ కూడా చిన్నవంగిలో సంసారం ఉన్నారు. వీళ్ళకి సొంత ఇల్లు కూడా ఉంది. తల్లికి సరిపోక సుమారు 1 సంవత్సరం నుండి గ్రామంలోనే ఒక సౌడు మీద బాడుక్కు తీసుకొని అందులో నివాసం ఉన్నాడు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల సౌడు సుమారుగా 1 మూర ఎత్తుంది, పైన స్లాబు. అది నీళ్లు ఇంకి లోపల బరువు ఎక్కి ఈ రాత్రి 12 గంటలప్పుడు మధ్యలో ఉన్న రూము కూలి వాళ్ళు నిద్రిస్తున్న వాళ్ళ మీద పడింది. గురుశేఖర్, అతని భార్య దస్తగిరమ్మ, 2 పిల్లలు కూడా పనుకొని ఉన్నారు. వాళ్ళ మీద కప్పు కూలి పడిపోయింది. ఇంకా గ్రామస్తులు శబ్దం విని వచ్చి చుట్టుపక్కల చూసినారు. బట్ లోపల నుంచి గడియ ఉండదని వల్ల ఏం లేదని వెళ్ళిపోయినారు. తెల్లవారి చూస్తే వీళ్ళు లేని దానివల్ల తలుపులు బలవంతంగా తెలుసుకుని లోపల చూస్తే వాళ్ళ మీద మట్టిపడి చనిపోయినారు. అందరి శవాలను బయటికి తీసినారు. ఇది అపశృతి, జరగకూడదు, జరిగింది. వాళ్ళ తల్లికి ఉండే మనస్పర్ధల వల్ల ఇతను బాడుగింట్లో ఉంటున్నారు. ఇతనికి తల్లికి సొంత ఇల్లు కూడా ఉంది. ఇది దురదృష్టకరము. దీని విషయంగా ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు మరియు ఎండిఓ గారు, మా సిఏ గారు అందరూ ఈ గ్రామంలో వచ్చినాము. ఉదయం వాళ్ళు కంప్లైంట్ తీసుకొని బాడీస్ను పిఎం పంపిస్తాము, విచారణ చేస్తాము. మా అన్న మా పెద్దనాయన వాళ్ళను పెళ్ళైన తర్వాత నుంచి వాళ్ళకి ఎప్పుడైతే పెళ్ళైంది అప్పటి నుంచి వాళ్ళ అమ్మ గోడాడిస్తూనే ఉంది. వాళ్ళు ఎప్పుడు ఒక్కసారి కూడా ఇంట్లో లేదు. వాళ్ళని ఎప్పుడూ వేరే ఇళ్ళలోనే పెట్టి వచ్చింది. వాళ్ళని అసలు ముందు వాళ్ళని పట్టించుకోవడమే లేదు. వాళ్ళకు ఎప్పుడు అందరూ ఉన్నారు, ఆడపిల్లలు 2 ఉన్నారు. పెద్ద చిన్న ఆస్తి కోసం వాళ్ళని ఎప్పుడు గోడాడిస్తూనే ఉన్నారు. వాళ్ళని గోడాడే వల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి అంతే రాత్రి 11 తర్వాత పడుకున్నారు ఇంట్లో. అది మట్టి పడి చనిపోయినారు. 2 పిల్లలు వాళ్ళిద్దరు. మొత్తానికి దీనికి కారణం మా అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ బిడ్డలు 2, చెల్లెళ్ళు 2, వాళ్ళ భర్తలు అందరూ కలిసి చేసినారు. ఇదంతా వాళ్ళ నాశనం కావడానికి కారణం వాళ్ళే. పాత మిద్దె 12 గంటలప్పుడు జరిగింది. కానీ ఇక్కడే చేసుకుని మాకు ఎవరికి తెలియలేదు. ఉదయం వాళ్ళు ఎందుకు లేయలేదని చూసినాము. చూసిన మిద్దె కింద వాళ్ళు ఉన్నారు, రాలేదని. తర్వాత చేసి వాళ్ళు చనిపోయినారు. తర్వాత అనుకున్న సంఘటన ఊరంతా వచ్చి చూసినారు. అది అనుకోకుండా సంఘటన ఈరోజు చాలామంది చాలా బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి సొంత మిద్దె కానీ ఏమన్నా లేదా? మరి అద్దెకుంటున్నారని చెప్పేసి అన్నారు అక్కడ. అది కూడా మా దయాదుల మిద్దె. ఆ మిద్దె కూడా ఈరోజు చిన్నవంగలి గ్రామంలో అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ మట్టి మీద కూలి అర్ధరాత్రి 12 గంటలకు మధ్యాహ్నం జరిగింది. అది తెల్లవారేసరికి చూస్తే అందరూ చనిపోయి ఉన్నారు. దీంతో చిన్నవంగలి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయని. కుటుంబ సభ్యులు ఎంతమంది? మొత్తం 4 వ్యక్తులు, 4 చనిపోవడం జరిగింది. ఒక పాప ఉంది. ఆ పాపకు గవర్నమెంట్ తరఫున ఆర్థిక సాయం కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ తరఫున సాయం చేయాల్సిందిగా కోరుతుంది. ఆ పాప ఎక్కడ ఉంటుంది? శేఖర్ రెడ్డి అనే ఆయన బాడిగ ఇంట్లో ఇక్కడ ఉన్నాడు, కాపురం చేస్తున్నాడు. ఆయనకు 3 పిల్లల్లో 2వ పాప ప్రొద్దుటూరు ప్రైవేట్ స్కూల్లో హాస్టల్లో ఉంటుంది. ఈ మిగతా 2 10th క్లాస్ ఫెయిల్ అయింది. పెద్ద పాప కనుక పాస్ అయింది. కనుక ఆమె బతికినేమో, ఆమె అదృష్టం బతికినేమో. ఆమె ఫెయిల్ కావడంతో ఆ పాప ఇళ్ళ కాడనే ఉండడంతో ఇది అనుకోకుండా సంఘటన అర్ధరాత్రిన. ఇది వర్షాలు పడడంతో మట్టి మిద్దె కాబట్టి సార్ డిఎస్పీ సార్ కూడా చూసి బాగా మట్టి అది పైన పట్ట వేసింది. ఆ నెమ్ముకు ఈ మందము పుట్టి ఈ దూలం ఏం చేసిందంటే కుల్లడం వల్ల ఆ మట్టి బరువుకు పక్కన అది అనుకోవాల్సిన 11 గంటలు నిద్రావస్థలో పడిపోయింది. అది పక్కనలో కూడా తెలకుండా 1 రూమే పడింది, మధ్య రూమ్ మాత్రమే పడింది. ఆ మధ్య రూమ్ పడడంతో అందరు ఎవరు చూసుకోలేదు, తెల్లవారింత వరకు చూసుకోలేదు.
ఆ ఎదురింటి ఆమె పైన మాడిలో నుంచి నిద్ర లేస్తేనే తొలిచమ్మ చెట్టు కానీ చూడు వచ్చారు. చూడు రావడంతో మిద్దె చూచే పోయి మనకి కేక వేయడంతో అందరు పరుగున పోయి చూసి నాలుగు మిద్దె అంతా పడిపోయింది. పాప ఇద్దరు బిడ్డలు భార్య భర్త కూలర్ తెచ్చుకునేందుకు ఈ నడవ కొత్త కూలర్ లేని ఉడక ఉండడంతో లోపల పండుకునే లేదంటే బయటనే ప్రతిరోజు బయటనే పండుకుంటుండే చలికాలం కానీ కాదు. అది వాళ్ళ కర్మకు ఆ కూలర్ తెచ్చుకొని ఇంట్లో పండుకొని ఆ మిద్దె పడి ఈ చనిపోయి ప్రాణాలు కోల్పోయినాయి. పాపం చిన్నవంగిలికి వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని ప్రభుత్వము, కలెక్టరు, ఎస్పీ చూసి ఆలోచన చేసి సహాయం చేయాలని కోరుతున్నాను. ఆ పాపను ఒక